ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగు చిత్రసీమ దారి ఎటు? టాలీవుడ్ ప్రముఖులు ఎవరికి మద్దతు పలుకుతారు? ఈ విషయంపై ఇకపై సందేహాలు అవసరం లేదు. క్లియర్ పిక్చర్ కనపడుతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయన స్థాపించిన జనసేన పార్టీకి, ఆ పార్టీ ఉన్న ఎన్డీఏ కూటమికి మద్దతుగా సినీ గళం వినిపించడం మొదలుపెట్టారు. సేనానికి అండగా ఒక్కొక్కరు సోషల్ మీడియా వేదికగా ట్వీట్స్ చేయడం ప్రారంభించారు. ఎన్నికల పోలింగ్ దగ్గర పడిన తరుణంలో సినిమా జనం వినిపిస్తున్న గళం వైసీపీకి వ్యతిరేక ఓటును ఏకం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని రెండు బలమైన సామాజిక వర్గాల్లో నందమూరి కుటుంబాన్ని ఓ వర్గానికి ప్రతిబింబంగా చూస్తుంటే, మరొక వర్గం పేరు చెబితే కొణిదెల కుటుంబం గుర్తుకు వచ్చేంత మంది మెగా హీరోలు ఇండస్ట్రీలో ఉన్నారు. ఒకానొక సమయంలో ఇరువురి కుటుంబాల అభిమానుల మధ్య అంతగా సఖ్యత లేని మాట వాస్తవం. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. తెలుగుదేశం జనసేన పార్టీల మధ్య పొత్తు నేపథ్యంలో గ్రౌండ్ లెవెల్ జనాలు సైతం ఒక్కటిగా ముందుకు కదులుతున్నారు. తమ్ముడుగా మెగా అన్న మద్దతు ఉంటుందా లేదా, తమ్ముడు కోసం అన్నయ్య ఒక్క మాట కూడా చెప్పడం లేదేంటి అటు వైసీపీ నాయకులు తరచూ చిరు ప్రస్తావన తీసుకురావడం ప్రజలు చూశారు. అన్నయ్యను అమరావతికి పిలిచి జగన్ అవమానించారని పవన్ పలు రాజకీయ సభల్లో ధ్వజమెత్తారు. అయితే తమ్ముడిని తిట్టడానికి వైసీపీ నాయకులు అన్నయ్యను అడ్డం పెట్టుకున్న సందర్భాలు కోకొల్లలు. ఆ మధ్య సీఎం రమేష్, పంచకల రమేష్ మధ్య కూర్చొని వాళ్లకు ఓటు వేయమని చిరు విజ్ఞప్తి చేస్తే ఆయన్ను తిట్టిపోశారు. ఇప్పుడు ఏమంటారో మరి. ఏకంగా తమ్ముడికి ఓటు వేయమని చిరంజీవి వీడియో విడుదల చేశారు. మీ భవిష్యత్ కోసం పాటుపడే నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని గెలిపించండి అని చిరు తనయుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ట్వీట్ చేశారు. తండ్రి వీడియో షేర్ చేశారు. చిరు వీడియో కంటే ముందు పిఠాపురం వెళ్లి ప్రచారం చేశారు మెగా కుటుంబంలోని యువ హీరోలు వరుణ్ తేజ్, సాయి తేజ్. పవన్ వెంట కొరియోగ్రాఫర్ జానీ, సీనియర్ నటుడు పృథ్వీ, నటుడు హైపర్ ఆది అడుగులు వేస్తున్నారు. మెగా ఫ్యామిలీ అభిమానులే కాదు, తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇతర హీరోలు సైతం జనసేనకు జై కొడుతున్నారు. రాజకీయాల్లో అతిపెద్ద యుద్ధం ఎదుర్కోబోతున్న పవన్ కళ్యాణ్ గారు ఆయన కోరుకున్నది సాధించాలని, వాగ్దానాలు నిలబెట్టుకోవాలని చిత్రసీమకు చెందిన సభ్యుడిగా ఆకాంక్షిస్తున్నాను అని నేచురల్ స్టార్ నాని ట్వీట్ చేశారు. తనలాగే చిత్ర పరిశ్రమ అంతా పవన్ వెంట ఉంటుందని ఆశిస్తూ ఆల్ ది బెస్ట్ చెప్పారు. వకీల్ సాబ్ సినిమాలో పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణాన్ని గుర్తు చేసేలా ఇప్పుడు జనానికి నువ్వు కావాలి అని శరత్ బాబు చెప్పే మాటను యువ హీరో రాజ్ తరుణ్ కోట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం పవన్ చేస్తున్న కృషిని తొలి రోజు నుంచి చూస్తున్నానని, ప్రజల తలరాతను మెరుగుపరుస్తారని ఆశించే లక్షలాది మంది ఆశావాహుల్లో ఒక్కడిగా ఆయనకు మద్దతుగా ముందడుగు వేస్తున్నాను అని రాజ్ తరుణ్ పేర్కొన్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా ప్రజా పోరాటం నుంచి వెనక్కు తగ్గని మీ పోరాట పటిమ ఎప్పటికీ స్ఫూర్తి. రానున్న ఎన్నికల్లో జనసేనానికి అన్ని శుభాలు జరగాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నా అని సంపూర్ణేష్ బాబు ట్వీట్ చేశారు. సితారా ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ అయితే పిఠాపురం వెళ్లి పవన్ కళ్యాణ్ కు అండగా ప్రచారం చేశారు. అలాగే ట్వీట్ కూడా. హనుమాన్ హీరో తేజ సజ్జా సైతం ఇన్స్టాగ్రామ్ వేదికగా జనసేనానికి ఆల్ ద బెస్ట్ అంటూ విషెస్ చెప్పారు. మెగాస్టార్ చిరంజీవి, మెగా హీరోలతో పాటు నాని, రాజ్ తరుణ్, తేజ సజ్జా, సంపూర్ణేష్ బాబు మాత్రమే కాదని టాలీవుడ్ నుంచి ఇంకా పలువురు హీరోలు జనసేన ఎన్డీఏ కూటమికి మద్దతుగా ట్వీట్స్ చేసే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ ఇన్సైడ్ వర్గాల టాకు. తెలుగుదేశంలో ఎన్టీఆర్ వారసుడు అగ్ర హీరో నందమూరి బాలకృష్ణ ఉన్నారు. ఆ పార్టీకి అండగా ఇండస్ట్రీలో చాలా మంది ప్రముఖులు పరోక్షంగా పనిచేస్తున్నారు. పవన్ వెంట మెగా ఫ్యామిలీ ఉంది. ఇంకా పలువురు హీరోలు గలం వినిపిస్తూ జై జనసేన అంటున్నారు. సినీ గ్లామర్ లేక వైసీపీ వెలవెలబోతుంది. ఎప్పటి నుంచో ఆ పార్టీకి కొమ్ము కాస్తున్న నటుడు పోసాని కృష్ణమురళి, అలీ, గౌతమ్ రాజు, యాంకర్ శ్యామ్లా వంటి అరకొర మొహాలే కనిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ మీద కోపంతో టాలీవుడ్ మీద వైఎస్ జగన్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారని మెజారిటీ సినీ ప్రముఖుల్లో ఒక అభిప్రాయం ఉంది. టికెట్ రేట్స్ తగ్గించడం వల్ల ఒక్క పవన్ మాత్రమే కాదు, మిగతా హీరోలు ఇబ్బంది పడ్డారు. శ్యామ్ సింగరాయ్ విడుదల సమయంలో నానిని వైసీపీ టార్గెట్ చేసింది. భీమ్లా నాయక్ విడుదల సమయంలో జగన్ ప్రభుత్వ విధానాలతో నిర్మాత నాగవంశీ ఇబ్బంది పడ్డారు. పవన్ నిర్మాతలే కాదు, పైకి చెప్పకున్నా మిగతా నిర్మాతలు సమస్యలు ఎదుర్కొన్నారు. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులను థియేటర్ల చుట్టూ తిప్పించి డ్యూటీలు చేయించిన దృశ్యాలు టాలీవుడ్ కళ్ళ ముందు కదలాడుతున్నాయి. ప్రేక్షకుల చేత తాము బలవంతంగా మూవీ టికెట్స్ కొనిపించడం లేదని, ప్రజల మీద అంత ప్రేమ ఉన్న ప్రభుత్వం ఆల్కహాల్ విషయంలో చీప్ లిక్కర్ ఎందుకు అందిస్తుందని ఆఫ్ ద రికార్డ్ వ్యాఖ్యానించారు సెలబ్రిటీలు.
తెలుగు చిత్రసీమ విషయంలో జగన్ ప్రభుత్వం అవలంబించిన విధానాలు, టికెట్ రేట్స్ విషయంలో తీసుకువచ్చిన పాలసీలు, హీరోలను అమరావతి ఆహ్వానించి అక్కడ వ్యవహరించిన తీరు పట్ల టాలీవుడ్ సెలబ్రిటీలు ఆగ్రహంతో ఉన్నారు అనేది ఆఫ్ ద రికార్డ్ టాక్. సరైన టైం కోసం వెయిట్ చేసి ఇప్పుడు అద్దును చూసి దెబ్బ మీద దెబ్బ కొట్టాలని డిసైడ్ అయినట్లు కనిపిస్తుంది. జనసేనకు అండగా చిరంజీవి వీడియో రిలీజ్ చేశాక టాలీవుడ్లో కదలిక వచ్చింది. పవన్ జనసేన, చంద్రబాబు టీడీపీ పార్టీలకు అండగా ట్వీట్స్ చేస్తూ వైఎస్ జగన్ మీద రివెంజ్ ప్రోగ్రాం చేసినట్లు అర్థమవుతోంది. ఎన్నికలు సజావుగా సాగుతాయని తనకు అనిపించడం లేదని జగన్ చేసిన వ్యాఖ్యలు ఆయనకు ఓటమి భయం పట్టుకుందనే సంకేతాలను జగన్లోకి తీసుకువెళ్లాయని విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు. నలుగురు హీరోలు ట్వీట్స్ చేయడం వల్ల ఎన్నికల్లో ప్రయోజనం ఉంటుందా అని వైసీపీ మద్దతుదారులు చేసే ఆరోపణలకు పోసాని, యాంకర్ శ్యామ్లా వంటి వారి చేత సినిమా జనాలు, రాజకీయ నాయకులను వైసీపీ ఎందుకు టిట్టిస్తుందని రివర్స్ కౌంటర్లు ఇస్తూ పవన్ అభిమానులు సోషల్ మీడియాలో యాక్టివ్ రోల్ ప్లే చేస్తున్నారు. నాని, రాజ్ తరుణ్, సంపూర్ణేష్ బాబు, నాగవంశీ, తేజ సజ్జా పోస్టుల తరువాత గాడ్ ఫాదర్ సీన్ వైరల్ అవుతోంది. బ్రహ్మాజీతో అందరూ ఒకేసారి దొరికిపోండి అని చిరంజీవి చెప్పగానే నేను బ్రహ్మ మనిషినే అని చాలా మంది చేతులు పైకెత్తుతారు. ఆ టైప్లో ఆర్డర్ వేయమని ఫ్యాన్స్ చిరుకు రిక్వెస్ట్ చేస్తున్నారు. పవన్, రామ్ చరణ్, సాయిధరం తేజ్లతో తాను దిగిన ఫోటోను బ్రహ్మాజీ ట్వీట్ చేశారు. ఒకటి మాత్రం క్లియర్, ఈ ఎన్నికల్లో మెజారిటీ సినిమా జనాలు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి వైపు ఉన్నారు. పవన్ టాలీవుడ్ మద్దతు అందుకున్నారు.